అందరికీ నమస్కారం. అరటిపండు ఆరోగ్యమే కాదు, ఈ సమస్యలు ఉన్నవారు తింటే ఏమవుతుందో తెలుసుకుందాం. అరటిపండు ఆరోగ్యం అని అంటారు అందరూ, కానీ కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు తినకూడదు. అది ఎవరో తినకూడదు, ఎవరు తినచ్చు దాని గురించి ఈరోజు తెలుసుకుందాం మనము. పోషకాలు మెండు అరటిపండులో. అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీంతో పొటాషియం, విటమిన్ బి, అలాగే విటమిన్ విటమిన్ సి, బి విటమిన్, అలాగే మెగ్నీషియం, కాపరు, ఫైబరు, కార్బోహైడ్రేట్స్ వంటి ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి అరటిపండులో. తక్కువ ధరకే దొరికే ఇది పేదవారికి కూడా ప్రకృతి ప్రసాదించిన వరం లాంటిది. అయితే కిడ్నీ సమస్యలు ఉన్నవాడు తినకూడదు. ఎందుకు తినకూడదో చూద్దాం. అరటిపండులో ఎక్కువ పొటాషియం ఉంది కనుక కిడ్నీ సమస్యలు ఉన్నవారికి అరటిపండ్లు ఎక్కువగా తింటే సమస్య కావచ్చు. అంటే ఎప్పుడైనా ఒకటి తినడం గురించి కాదు, ఎక్కువ తినకూడదు, ఫ్రీక్వెంట్గా డైలీ తినకూడదు. అధిక పొటాషియం, రక్తంలో పొటాషియం స్థాయి పెరుగుతుంది. దీంట్లో అధిక పొటాషియం ఉంది కదా, అందుకని ఇది చాలా ప్రమాదకరమైంది ఎవరికి? కిడ్నీ సమస్యలు ఉన్న వాళ్ళకి. అలాగే మధుమేహం. అరటిపండులో సహజంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది. షుగర్ పేషెంట్స్ షుగర్ లెవెల్స్ అదుపులో ఉంచుకోవాలి. కనుక అరటిపండుని ఎక్కువగా తింటే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి అరటిపండుని ఎక్కువగా తినకూడదు. ఎప్పుడైనా ఈ ప్రసాదంగానైనా చిన్న మొక్క తినచ్చు, కానీ అది మజ్జిగలో అరటిపండు వేసుకుని తినడం, డైలీ తినడము అలాగా చేయకూడదు. అలాగే మలబద్ధకం. కొంతమందికి మలబద్ధక సమస్యలు ఉంటాయి, వాళ్ళు కూడా అరటిపండ్లు ఎక్కువ తినకుండా ఉంటే మంచిది. జీర్ణ సమస్యలు. అరటిపండులో ఫైబరు కొందరికి జీర్ణ సమస్యలు కలిగిస్తుంది. అజీర్తి, గ్యాస్, కడుపులో ఉబ్బరం లాంటి సమస్యలతో పాటు అతిసారం వంటి జీర్ణ సమస్యలు కూడా రావచ్చు. కాబట్టి ఎక్కువ ఏదైనా కూడా టూ మచ్గా ఉండకూడదు. ఎప్పుడైనా ఒకటి తింటే ఏమి కాదు. ఆస్తమా, గురక సమస్యలు కూడా అస్సలు తినకూడదు, కొంచెం కూడా కాదు. ఆస్తమా ఉన్నవాళ్ళు, గురక సమస్యలు వస్తుండే అట్లా అలాంటి వాళ్ళు కూడా తినకూడదు. ఈ సీజన్లో చాలామంది ఆస్తమాతో ఇబ్బంది పడుతూ ఉంటారు. బయట వర్షం పడితే చాలు ఆస్తమా ప్రాబ్లమ్స్, అలాగే బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అలాంటి వారు అరటిపండు తినకూడదు. లేదంటే శ్వాస తీసుకోవడం సమస్య మరింత పెరుగుతుంది. గురక పెట్టేవారు కూడా అరటిపండు అసలు తినద్దు. అలర్జీ సమస్యలు. కొంతమంది అలర్జీ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దురదలు, దద్దుర్లు, వాపులు, అలాగే శ్వాసకోశ సమస్యలు ఉన్నవాళ్ళు శ్వాస తీసుకోవడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి ఆ సమస్యలు రాకుండా దూరంగా ఉండాలి అంటే మనము అరటిపండు తినకూడదు. అలర్జీ. కొంతమంది అలర్జీ సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దురద, దద్దుర్లు, వాపులు, శ్వాసకోశ ఇబ్బందులు, అంటే ఊపిరి తీసుకున్నప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు. ఊపిరాడదనమాట వాళ్ళకి. అలాంటి వాళ్ళు కూడా అరటిపండు తినకూడదు. తింటే ఇలాంటి ఇబ్బందులు ఎక్కువగా వస్తాయన్నమాట. ఈ ఇబ్బందులు దూరం అవ్వాలంటే అరటిపండ్లకి మనం దూరంగా ఉండాలి. అలాగే బరువు తగ్గాలనుకునేవారు. అరటిపండులో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి కనుక ఎవరైనా బరువు తగ్గడాలని ప్రయత్నిస్తూ ఉంటే అరటిపండుని తక్కువగా తీసుకోవాలి. అంటే ఎప్పుడైనా పర్వాలేదు, ఎక్కువగా తీసుకోకూడదు. అసిడిటీ. అలాగే అరటిపండ్లు ఎక్కువగా తినడం వల్ల కడుపులో గ్యాస్ ఏర్పడుతుంది. అరటిపండులో పిండి పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. అసిడిటీ బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి అలా ఏదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు అరటిపండుని తీసుకోకూడదు. మామూలుగా అయితే తీసుకోవచ్చు, కాకపోతే ఎక్కువ తినకూడదు. ఓకే, ఆల్ ద బెస్ట్ అందరికీ.